హలో గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో లాస్ట్ క్లాస్లో మనం బ్లడ్ రిలేషన్ నుంచి కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకున్నాం. ఒక క్వశ్చన్ కూడా చేస్తాం లాస్ట్లో. సో బ్లడ్ రిలేషన్ ఓవర్వ్యూ అనేది, ఓకేనా, బ్లడ్ రిలేషన్ అనేది ఈరోజు వీడియోలో చూద్దాం, ఓకేనా. సో టాపిక్ వచ్చేసి ఏంటి మనకి, బ్లడ్ రిలేషన్. ఎస్, తెలుగులో ఏమంటారు దీన్ని, రక్త సంబంధాలు అని అంటారు. సో నిన్న మనం అండ్ ఫాదర్, మదర్, సిస్టర్ ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయో చూసాం. నాట్ ఫాదర్ అన్నప్పుడు మదర్ అని, నాట్ మదర్ అన్నప్పుడు ఫాదర్ అని, నాట్ డాటర్ అన్నప్పుడు సన్ అని, నాట్ సన్ అన్నప్పుడు డాటర్ అని చెప్పుకోవడం జరుగుతుందని చూసాం. సో ఈరోజు వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ప్రీవియస్ బిట్టే, ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏది మనం డిస్కస్ చేసేది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ఈజ్ బీస్ డాటర్. ఏ ఈజ్ బీస్ డాటర్ అంటే ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు, బి ఈజ్ సీస్ మదర్, బి ఈజ్ సీస్ మదర్. బి అనే వ్యక్తి సి యొక్క తల్లి. నెక్స్ట్ డి ఈజ్ సీస్ బ్రదర్, డి ఈజ్ సీస్ బ్రదర్. డి అనే వ్యక్తి సి యొక్క సోదరుడు. ఆయన ఏకి డి ఏమవును, ఆయన ఏకి డి ఏమవును. హౌ ఈజ్ డి రిలేటెడ్? వెల్ డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ని ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు ఒక 4-5 పాయింట్స్ ఇస్తే వాటిని ఏ విధంగా మనం ట్రీ డయాగ్రామ్గా వేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏ ఈజ్ బీస్ డాటర్ అండి, బి యొక్క కూతురు అంట, ఓకేనా. ఏ అనే ఆమె బి యొక్క కూతురు. ఏ ఈజ్ బీస్ డాటర్, రైట్. ఏ ఈజ్ బీస్ డాటర్. నెక్స్ట్ బి ఈజ్ సీస్ మదర్. ఇక్కడ ఏ ఈజ్ బీస్ డాటర్, బి ఈజ్ సీస్ మదర్. అంటే బి అనే వ్యక్తి ఎవరి యొక్క తల్లి అంటే మళ్ళీ సి యొక్క తల్లి. అంటే బి అనే వ్యక్తి సి యొక్క తల్లి అంటే సి మీదైనా బి ఉంటారు కదా. సో సి యొక్క తల్లి బి, ఓకే. నెక్స్ట్ డి ఈజ్ సీస్ బ్రదర్. డి అనే వ్యక్తి సి యొక్క సోదరుడు. డి అనే వ్యక్తి సి యొక్క సోదరుడు అంటే తమ్ముడు, అన్నను. సో డి అనే వ్యక్తి సి యొక్క సోదరుడు అంటే సేమ్ జనరేషన్. ఇప్పుడు మన బ్రదర్స్, మన సిస్టర్ సేమ్ జనరేషన్లో ఉంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డి ఈజ్ సీస్ బ్రదర్. డి ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే బి యొక్క సంతానం వీళ్ళందరూ, బి యొక్క పిల్లలు వీరందరూ. ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు, ఓకేనా. బి అనే వ్యక్తి సి యొక్క తల్లి. ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడో, బి యొక్క కూతురు ఏ అని చెప్పాడు, మళ్ళీ సి యొక్క తల్లి బి అని చెప్పాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాడు, కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ, ఓకే. నెక్స్ట్ డి ఈజ్ సీస్ బ్రదర్. డి అనే వ్యక్తి సి యొక్క సోదరుడు. అయిపోయాక ఇప్పుడు చూస్తే మరి ఏమంటున్నాడంటే వాడు, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. డికి ఏకి డి ఏమవును. ఏకి డి ఏమవును అంటే ఏ ఇక్కడ ఉన్నాడండి, డి ఇక్కడ ఉన్నాడండి. ఇక్కడ వీళ్ళు సేమ్ జనరేషన్లో ఉన్నారు కదా, ఎస్ ఆర్ నో, వీళ్ళు సేమ్ జనరేషన్లో ఉన్నారు. వీళ్ళ యొక్క తల్లి ఎవరు, బిఏ. వీళ్ళ యొక్క తల్లి బిఏ అంటే ఏకి డి ఏమవుతాడు, కంపల్సరీ ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. ఎందుకంటే మేల్ కాబట్టి, ఓకేనా, బ్రదర్ అవుతాడు. ఏకి డి ఏమవుతాడు, బ్రదర్. ఏ యొక్క తల్లి ఇక్కడ బిఏ, సి యొక్క తల్లి బిఏ, డి యొక్క తల్లి బిఏ. బి యొక్క సంతానం, బి యొక్క ఇంకా ఏకి డి ఏమవుతాడు, బ్రదర్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఆప్షన్లో తెలుగులో అయితే సోదరుడు అని ఉంటాడు, సోదరుడు అని చూస్ చేసుకోవాలి. సో బ్లడ్ రిలేషన్లు చాలా జాగ్రత్త చేయాలండి. సోదరుడు. నీకు ఎప్పుడైతే ట్రీ డయాగ్రామ్ వేయడం వస్తుందో, అంటే ఈ విధంగా తీసుకోవడం వస్తుందో, ఏ క్వశ్చన్ అయినా నువ్వు ఈజీగా చేయగలుగుతావు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ సో ఇది కొంచెం ప్రీవియస్ బిట్ అండి, కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏ కామా బి సి డి ఈ ఎఫ్, ఈ అండ్ ఎఫ్ టోటల్ 6 పర్సన్స్ ఉన్నారంట. 6 పర్సన్స్, ఎస్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ద నెంబర్ ఆఫ్ మేల్స్ equal to females. The number of males equals to females. Next,
A and E are son of F. A and E are son of F. Next, D is the mother of 2. D is the mother of 2. D is the mother of 2. One boy and one girl. One boy and one girl. One boy and one girl. Next, B is the son of A. B is the son of A. Last point. One married couple in the family. One married couple in the family. Yes, one married couple in the family. Right. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనం. సో ఒకసారి వెల్ డీటెయిల్గా డాటా గమనిస్తే మనం ఒక ఫ్యామిలీలో 6 వ్యక్తులు ఉన్నారంట. ఒక ఫ్యామిలీలో 6 వ్యక్తులు ఉన్నారు. ABCDE అండ్ F. ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. అంటే ఫ్యామిలీలో కూడా అంతే మంది ఉంటారని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఓకే, A అండ్ E ఆర్ సన్ ఆఫ్ F. A అండ్ E ఆర్ సన్ ఆఫ్ F. A మరియు Eలు F యొక్క కుమారులు. నెక్స్ట్, D ఈజ్ ద మదర్ ఆఫ్ 2. వన్ బాయ్ అండ్ వన్ గర్ల్. D అనేట ఆమె ఒక ఇద్దరికి తల్లి అంట. D అనే వ్యక్తి ఒక ఇద్దరికి తల్లి, అందులో ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి. ఎస్. నెక్స్ట్, B ఈజ్ ద సన్ ఆఫ్ A. B అనే వ్యక్తి A యొక్క కుమారుడు లేదా కొడుకు. B అనే వ్యక్తి A యొక్క కుమారుడు. నెక్స్ట్, వన్ మ్యారీడ్ కపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఒక పెళ్ళైన జంట కలదు. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫస్ట్ గమనిస్తే ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్ టు ఫీమేల్స్. ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్ టు ఫీమేల్స్ అంటే ఇట్ మీన్స్ మనకు ఉన్నదే 6 అండి. అక్కడ వాళ్ళిద్దరు సమానంగా ఉండారంటే మేల్స్ ఎంతమంది ఉంటారు? ఇక్కడ మేల్స్ కంపల్సరీ 3 మెంబర్స్ ఉంటారు. ఎస్ ఆర్ నో? మేల్స్ కంపల్సరీ 3 మెంబర్స్ ఉంటారు. ఫీమేల్స్ కూడా ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు. ఆ విధంగా ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ ద పాసిబిలిటీ అవుతుంది. రైట్. మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏంటంటే మేల్స్ 3 ఉంటారు, ఫీమేల్స్ 3 ఉంటారని అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే A అండ్ E ఆర్ సన్ ఆఫ్ F. A మరియు Eలు F యొక్క కుమారులు. A మరియు Eలు ఎవరి యొక్క కుమారులు అన్న? F యొక్క కుమారులు. F యొక్క కుమారులే ఎవరు? A అండ్ E. F యొక్క కొడుకులు. ఇప్పుడు నీ యొక్క కొడుకులు అంటే నీ కిందనే ఉంటారు కదా. ఇక్కడ కూడా F యొక్క కుమారులు అంటే F యొక్క కుమారులు A అండ్ E అంటే A అండ్ Eలు F యొక్క కుమారులు అంటే F కిందనే A మరియు Eలు ఉంటారు. అంటే వీళ్ళు ఏంటి అన్నట్టు మరి కుమారులు అంటే మేల్స్. కుమారులు అంటే మేల్స్. ఎస్. నెక్స్ట్, D ఈజ్ ద మదర్ ఆఫ్ 2. వన్ బాయ్ అండ్ వన్ గర్ల్. ఇక్కడ నువ్వు Dని లింక్ చేయడానికి ఏం లేదు. D అనేట ఆమె ఒక ఇద్దరికి తల్లి, అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఓకేనా? ఇక్కడ Dని లింక్ చేయడానికి ఏం లేదు. సో ఇక్కడ సైడ్కి రాసుకో. D ఇద్దరికి తల్లి. D అనేట ఆమె ఒక ఇద్దరికి తల్లి, అందులో ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటారు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, B ఈజ్ ద సన్ ఆఫ్ A. B ఈజ్ ద సన్ ఆఫ్ A. ఏ ఇక్కడ ఉన్నారు కదా, ఏకి B ఈజ్ ద సన్ ఆఫ్ A అంటే B అనే వ్యక్తి A యొక్క కుమారుడు. B అనే వ్యక్తి A యొక్క కుమారుడు. A యొక్క కుమారుడు ఎవరు? B. A యొక్క కుమారుడు ఎవరు? B. రైట్. వన్ మ్యారీడ్ కపుల్ ఇన్ ద ఫ్యామిలీ. వన్ మ్యారీడ్ కపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఎస్. వాడు వచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్ అయిపోయాయి, బట్ మనకి 2 పాసిబిలిటీస్ అయితే మిగిలిపోయాయి. వీటిని ఎలా లింక్ చేయాలో తెలియదు. మనకి బ్లడ్ రిలేషన్లో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇంతకుముందు క్వశ్చన్లో అయితే డైరెక్ట్గా అనేది వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా వస్తాయి. వీటిని మనం ఇంటర్లింక్ అంటే వీటిని కలపాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లడ్ రిలేషన్లో కలపడం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని కలపాలంటే మ్యారీడ్ కపుల్స్ మాత్రమే. ఆ మ్యారీడ్ కపుల్స్ని కూడా
వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ విధంగా అయితే సెట్ అవుతుందో ఆ విధంగానే కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ రైట్, ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ మ్యారీడ్ కపుల్స్, 1 మ్యారీడ్ కపుల్ ఉన్నారు కదా. 1 మ్యారీడ్ కపుల్ అనేది కంపల్సరీ ఫ్యామిలీలో ఉండాలి. 1 మ్యారీడ్ కపుల్ అంటే ఎవరెవరు ఉండొచ్చు? ఎఫ్ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు. ఎందుకంటే ఎఫ్కి పెళ్ళి అయితేనే కదా పిల్లలు వచ్చేది, అంటే ఎఫ్ మ్యారీడ్ కపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏ కొడుకు బి అంటే ఏకి కూడా పెళ్ళి అయితేనే కదా బి వచ్చేది, అంటే వీడు మ్యారీడ్ కపుల్. డి కూడా మ్యారీడే, అంటే డి కూడా ఎవరినో పెళ్ళి చేసుకుంటేనే 2 పిల్లలు ఉన్నారు. ఏ కూడా ఎవరినో మ్యారేజ్ చేసుకుంటేనే బి పుట్టాడు. ఎఫ్ కూడా ఎవరో మ్యారేజ్ చేసుకుంటేనే ఏ అండ్ ఏలు వచ్చారు. మరి ఈ డీని ఎవరికి కలపాలి సార్? ఈ డి అనే మనం ఎవరికి కలపాలంటే సింపుల్, ముగ్గురు మేల్స్ ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరు? ఫీమేల్సే కదా, అంటే ఎఫ్ ఫీమేలే కదా. ఇక్కడ ఈ డీని తీసుకుపోయి ఎఫ్ కలుపుతావా? ఒక 2 అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం వల్ల ఏ అండ్ ఈ పుడతారా? నథింగ్ కదా. అంటే ఒక 2ని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ అనేది ఎఫ్కి మ్యారేజ్ అయింది, వాళ్ళ పిల్లలు ఏ అండ్ ఈ, ఎస్. బట్ ఎఫ్ ఇక్కడ ఏంటి? ఫీమేల్. ఎఫ్ ఫీమేల్కు డి ఫీమేల్ కలిపితే సెట్ అవ్వదు. ఇక్కడ మరి మిగిలిన ఇంకొక మ్యారీడ్ కపుల్ ఎవడు? ఏ ఒక్కడే. ఏకి మ్యారేజ్ అయింది, ఏ కొడుకు బి. ఏ మరియు ఏ మేల్, అంటే ఏ అండ్ డీలు కపుల్స్ అయితే, ఏ అండ్ డి కపుల్స్ అయితే డీకి 2 పిల్లలు కదా. డి 2కి తల్లి, అందులో ఒక అబ్బాయి, ఇంకొకరు ఎవరు? ఇంకొక అమ్మాయి. అమ్మాయి అంటే మిగిలిన వాళ్ళు ఎవరు? ఏ బి సి కదా, మిగిలిన వాళ్ళు సి. ఇక్కడ మనం ఈ పాయింట్ని, అంటే ఈ విధంగా కలిపేటటువంటి పాయింట్ని మనం తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే మ్యారీడ్ అయిన కపుల్ని వాడు విడగొట్టిస్తాడు. ఎట్ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్లో కలపడం ఎలా కలపడం అంటే ఆ జెండర్ చూసుకుంటూ కలపాలి. ఇప్పుడు తొందరలో పోయి ఎఫ్కి కలిపినాం అనుకో, ఒక 2 అమ్మాయిలకి పెళ్లి చేయడం వల్ల ఏ అండ్ ఈ పుట్టిరంటారు. దట్స్ రాంగ్. డి అనే వ్యక్తి ఫీమేల్. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. డి అనే టైం 2కి తల్లి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎస్, అంటే అక్కడ ఇచ్చినటువంటి అన్ని సాటిస్ఫై అయినా లేదా చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్ టు ఫీమేల్స్, అంటే ముగ్గురు మేల్స్ ఉన్నారు కదా, 1 2 3. ముగ్గురు ఫీమేల్స్ ఉన్నారా? ఎస్ 3. ఏ అండ్ ఈ ఆర్ సన్ ఆఫ్ ఎఫ్. ఏ మరియు వీళ్ళు ఎఫ్ యొక్క కుమారులే కదా. ఎస్. డి ఈజ్ ద మదర్ ఆఫ్ 2, 1 బాయ్ అండ్ 1 గర్ల్. డి అనే వ్యక్తి 2కి తల్లి, ఇందులో ఒక బాయ్ అండ్ ఇందులో ఒక గర్ల్. ఎస్. బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. బి అనే వ్యక్తి ఏ యొక్క కుమారుడు కదా. ఎస్, ఫైన్. 1 మ్యారీడ్ కపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఇక్కడ ఒక మ్యారీడ్ కపుల్ ఉంది కదా. ఎస్. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ట్రికీ పాయింట్ ఏంటి అంటే ఈ డీని కలపడమే. బ్లడ్ రిలేషన్లో ఒక్క దగ్గర ఆగిపోతాం, దాన్ని మనం క్రాక్. ఓకే, ఒకవేళ క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చో చూద్దాం మనం. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ అంటాడు. హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ డి అంటే ఎందుకు డి యొక్క హస్బెండే అడుగుతాడంటే అక్కడ ట్రిక్కీ పాయింట్ అక్కడ వాడు చెప్పాడు. ఎందుకు డి యొక్క హస్బెండ్ని అడుగుతాడంటే నువ్వు కరెక్ట్గా చేస్తే డి యొక్క హస్బెండ్ని పెడతావు, లేకపోతే పెట్టలేమని. ఎందుకంటే డి 2కి తల్లి, అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాబట్టి డి భర్త ఎవరైనా అడుగుతారు కంపల్సరీ. డి భర్త ఎవరంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏ. డి యొక్క భర్త ఎవరు? ఆన్సర్ ఏ. ఆప్షన్లో ఏ ఉంటే అక్కడ ఉంటే అక్కడ. హూ ఈజ్ చిల్డ్రన్స్ ఆఫ్ డి. కంపల్సరీ డి మీద 2 క్వశ్చన్స్ ఇస్తారు ఈజీగా. హూ ఈజ్ ద చిల్డ్రన్స్ ఆఫ్ డి. డి యొక్క సంతానం అంటే డి యొక్క పిల్లలు ఎవరు? సి అండ్ బి. ఆన్సర్ సి అండ్ బి. నెక్స్ట్, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఎందుకు సార్ బి యొక్క మదర్ని అడుగుతున్నారంటే ఎస్, బి ఎవరి యొక్క కొడుకో తెలుసు. బి ఏ యొక్క కొడుకు అని తెలుసు, అంటే ఏ ఫాదర్. బి యొక్క ఫాదర్ ఏ అని తెలుసు, బట్ బి యొక్క మదర్ ఎవరో తెలుసుకోమంటాడు. బి యొక్క మదర్ ఎవరు ఇక్కడ? ఆన్సర్ డి. ఓకేనా. ఈ విధంగా మనకి పజిల్ టైప్లో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. పజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ బ్లడ్ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్టే, ప్రీవియస్ వన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగినటువంటి క్వశ్చన్. ఎ ఫ్యామిలీ హ్యాస్ ఎ మ్యాన్ comma his wife comma their 4 sons and wives, their 4 sons and wives, 4 sons and wives. Next, the family of every son, also have 3 sons and 1 daughter each. So find the total number of male members. Yes, good. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఎ ఫ్యామిలీ హ్యాస్ ఎ మ్యాన్ అండ్ హిస్ వైఫ్, దేర్ 4 sons and wives. The family of every son also have 3 sons and 1 daughter each. Find the total number of male members. ఓకేనా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరియు అతని భార్య, అతనికి 4 కుమారులు మరియు వారి యొక్క భార్యలు కలరు. ఆ కుటుంబంలోని ప్రతి కుమారునికి 3 కుమారులు మరియు 1 కుమార్తె ఉండను. ఆయన ఆ కుటుంబంలో గల పురుషుల సంఖ్య అంటున్నాడు. నువ్వు ఇక్కడ గమనిస్తే ఫైనల్గా నేను ఏం అడుగుతున్నాడో అది నీకు ఇంపార్టెంట్. ఫైనల్గా నేను ఏం అడుగుతున్నాడు? మేల్ మెంబర్స్ అడుగుతున్నాడు. అంతే, నీకు కావాల్సింది మేల్సే, ఓన్లీ మేల్ మెంబర్స్. అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కూడా ఓన్లీ పురుషుల పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఎ ఫ్యామిలీ హ్యాస్ ఎ మ్యాన్ అంటే పురుషుడు. ఎస్, ఇక్కడ 1 మ్యాన్. నెక్స్ట్, ఈ మ్యాన్కి అంటే వీనికి 4 కుమారులు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ వైఫ్ని మనం కౌంట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ అనేది ఫీమేల్ అవుతుంది, ఆమెతో మనకేం అవసరం లేదు. సో వానికి 4 కుమారులు ఉన్నారు. 4 అంటే, సో ఇది 2వ నెంబర్, ఇది 3వ నెంబర్, ఇది 4వ నెంబర్, దిస్ ఇస్ ద 5th one. ఎస్ అను, ఒక ఫ్యామిలీకి 1 2 3 4 అంటే 4 కుమారులు కలరు. ఈ 4 కుమారులకి ప్రతి ఒక్కరికి 3 sons కలరు, అంటే 3 కుమారులు కలరు. అంటే ఈ కుమారుల్లో ప్రతి ఒక్కొక్కరికి ఓకేనా, ఈ కుమారుల్లో ప్రతి ఒక్కొక్కరికి 3 కుమారులు కలరు. అంటే వీడొక కుమారుడు, వీనికి ఎంతమంది కలరు? మళ్ళీ 3. సో వీనికి కూడా మళ్ళీ 3, వీనికి కూడా మళ్ళీ 3, వీనికి కూడా అండి. ఇక్కడికి 5 అయిపోయారు కదా, 6 7 8, ఇక్కడ 9 10 11, ఇక్కడ 12 13 14, అంటే ఇక్కడ 15 16 17. అంటే టోటల్గా ఈ ఫ్యామిలీలో మేల్ మెంబర్స్ సంఖ్య ఎంత? 17 మంది మేల్ మెంబర్స్ కలరు. సింపుల్గా కౌంట్ చేయొచ్చు, 17 మంది మేల్ మెంబర్స్ అనేవాళ్ళు కలరు. ఓకేనా? స్టాలిన్ సినిమాలో 3కి హెల్ప్ చేయండి, ఇంకో 3కి హెల్ప్ చేయండి అన్నట్టు ఉంటుంది. ఇది చూస్తే చెప్పవచ్చు మామూలుగా. ఓకేనా? రైట్. అంటే ఎందుకు డైరెక్ట్ ఇలా కౌంట్ చేస్తున్నా అంటే, ఇక్కడ ఫీమేల్స్ అనేది మనకు అనవసరం అండి. ఈ డాటర్స్ కానీ, ఈ వైఫ్స్ కానీ, ఇక్కడ వైఫ్ కానీ, ఎందుకంటే వాడు అడిగేది మనకి మేల్ మెంబర్సే కాబట్టి, సో ఫీమేల్ మెంబర్స్తో మనకంతా ఉండదు. సో సింపుల్గా ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మిగతా క్వశ్చన్స్ అని ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓకే, చూడండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము
మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు
ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. ఓకే గైస్, వెల్కమ్. సో బ్లడ్ రిలేషన్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. సేమ్ ప్రీవియస్ బిట్లానే ఇక్కడ కౌంటింగ్ ద సేమ్. సో క్వశ్చన్ ఏంటంటే ఏ ఫ్యామిలీ ఓకే, ఒక ఫ్యామిలీ క్వశ్చన్ చేసాం కదా. ఇన్ ఏ గ్రూప్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ two men have wives. One is bachelor
One is bachelor. Another wife is dead. Another wife is dead. 2 are divorces. 2 are divorces. Comma. They take 4 children. They take 4 children. They take 4 children with them to a picnic. With them to a picnic. With them to a picnic. How many have picnic? How many have gone to picnic? సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదండి. సో ప్రీవియస్ బిట్లానే, కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఇంతకుముందు దాంట్లో అయితే క్వశ్చన్లో అంటే మేల్ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కనుక్కోమన్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే పిక్నిక్కి ఎంతమంది వెళ్ళారు అన్నట్టు. పిక్నిక్కి ఎంతమంది వెళ్ళినారు. మామూలుగా క్వశ్చన్ అవుతే ఒక గ్రూప్లో, ఒక స్నేహితుల గుంపులో 2 పురుషులు మరియు వారి భార్యలు, ఒక బ్యాచిలర్, ఒక భార్య చనిపోయిన వ్యక్తి, 2 విడాకులు తీసుకున్నవారు, వాళ్ళతో పాటు ఒక 4 చిల్డ్రన్స్ అందరు కలిసి పిక్నిక్ వెళ్ళారంట. సో టోటల్గా ఎంతమంది ఆ పిక్నిక్కి వెళ్ళారని అడుగుతున్నాడు. సో టోటల్గా ఎంతమంది ఆ పిక్నిక్కి వెళ్ళారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ గ్రూప్, ఒక గ్రూప్లో 2 men have wives అంట. 2 men have wives అంటే వీళ్ళిద్దరు పురుషులు మరియు వారి భార్యలు ఎంతమంది అవుతారండి? 4 members అవుతారు. వీడొకడు. అనదర్ వైఫ్ ఈస్ డెడ్ అంటే భార్య చనిపోయిన ఒక భర్త. అనదర్ వైఫ్ ఈస్ డెడ్, భార్య చనిపోయిన ఒక భర్త, వీడొకడు. 2 are divorces అంటే 2 విడాకులు తీసుకున్నవారు. 2 విడాకులు తీసుకున్న వాళ్ళంటే 2 ఉంటారు ఖచ్చితంగా. నెక్స్ట్ ద టేక్ 4 children with them అంటే వాళ్ళు 4, 5, 6, 8, 12. సో టోటల్గా పిక్నిక్ వెళ్ళిన వారు ఎంతమంది అంటే 12 మంది. ఇది చేస్తే ఈజీగా ఉంటుంది, బట్ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో విల్ టెల్. సో ఇక్కడ 2 are divorces అనగానే కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు డివర్సెస్ అని, అంటే డివర్సెస్ అంటే 2 ఉన్నారా లేకపోతే ఇంకో 2 నలుగురు ఉన్నారా అని. వాడు ఏమన్నారని, మనకి కౌంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాడు కౌంట్ ఏమంటున్నాడో ఇంపార్టెంట్. 2 పురుషులు, 2 పురుషులు, వాళ్ళ వైఫ్స్ అంటే ఇంకో 2 కౌంట్, దట్స్ ఇట్. 1 అంతే. వాడు బ్యాచులర్ కానీ ఎవడైనా కానీ సరే, 1 బ్యాచులర్ ఓకే. నీ కాన్సన్ట్రేట్ అంతా వాడు చేసే పని మీద ఉండద్దు. బ్యాచులర్ మీద, భార్య చనిపోయిన భర్త మీద, విడాకులు తీసుకున్న వాళ్ళ మీద ఉండద్దు. ఎంతమంది ఉన్నారో ఉండాలి. మనల్ని కౌంట్ చేయమంటాడు, బట్ మన డైవర్షన్ అంతా వేరే దాని మీద తీసుకుపోతాడు. బ్యాచులర్స్ అని, అనదర్ వైఫ్ ఇస్ డెడ్ అని, 2 are divorces అని, అంటే ఎక్కడో దగ్గర స్ట్రక్ అయ్యేలా చేస్తారు అనమాట. మనం ఏంటంటే వాడు ఏం అడుగుతున్నాడో అది చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఏమైనా చేయండి, మనకు అనవసరం. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా బ్లడ్ రిలేషన్లో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుందంటే, Arun said she is the only daughter of my grandfather's son. She is the son. Then how is she related to that boy? That boy అంటే అరుణ్ అన్నమాట. సో బ్లడ్ రిలేషన్లో ఇది ఒక టైప్ అండి. ఓకేనా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిలేషన్ అడుగుతాడు, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అరుణ్ అనే వ్యక్తి చెప్తున్నాడంట, అరుణ్ ఏమని చెప్తున్నాడంటే, ఆమె మా తాతగారి యొక్క కుమారునికి కుమార్తె. ఓకేనా? షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సన్. ఓకేనా? ఆమె మా తాతగారి యొక్క
కుమారునికి ఏకైక కుమార్తె అయినా ఆమె అతనికి ఏమగును, ఆమె లేదా అతనికి ఆమె ఏమగును, అతనికి ఆమె ఏమగును అంట. సో ఇక్కడ చూస్తే మనకి షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సన్. మై గ్రాండ్ ఫాదర్ సన్ అంటే వాడు మై అంటే ఎవడు ఇక్కడ అంటున్నాడు అంటే అరుణ్ వాళ్ళ అరుణ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ ఉంటారు కదా, నేను చెప్పాను మీకు. అరుణ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సన్, అరుణ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సన్కి ఆమె ఏకైక కుమార్తె, ఆమె ఏకైక కుమార్తె. చూడండి, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సన్. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సన్. మళ్ళీ చెప్తున్నా, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై అంటే అరుణ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క సన్కి, అరుణ్ వాళ్ళ తాతగారి యొక్క కుమారునికి ఆమె ఏకైక కుమార్తె అయిన అరుణ్కి ఆమె ఏమగును. అరుణ్కి ఆమె ఏమగును అంటే మీరు డైరెక్ట్ సిస్టర్ అని పెడతారండి. సోదరి అని పెడతారు. సో దిస్ ఈజ్ రాంగ్. సిస్టర్ అనేది రాంగ్. ఎందుకంటే అరుణ్ ఏమని చెప్తున్నాడంటే వాళ్ళ తాతగారి యొక్క కుమారునికి వాళ్ళ తాతగారి యొక్క కుమారునికి ఏకైక కుమార్తె అని చెప్తుండు. వాళ్ళ తాతగారికి ఒక్కడే కుమారుడు అని చెప్పిండా? వాళ్ళ తాతగారికి ఒక్కడే కుమారుడు అని చెప్పిండా? ఒక్కడే కుమారుడు ఉంటే వాళ్ళ తాతగారి యొక్క కుమారునికి ఒక్కడే కుమారుడు ఉంటే ఆ కుమారుని యొక్క కొడుకు అరుణ్ అవుతాడు, కుమార్తె ఇంకొకరు అవుతాడు, అప్పుడు సోదరుడు అవుతాడు. ఆ తాతగారికి ఇంకో కుమారుడు ఉండొచ్చు కదా, ఇంకో కుమారుడు ఉంటే ఆ కుమారుని యొక్క కొడుకు అరుణ్ అవ్వచ్చు కదా, ఈ కుమారుడి యొక్క కుమార్తె ఈమె అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ మిస్సింగ్ ఏంటి అంటే అరుణ్ వాళ్ళ తాతగారికి ఓన్లీ ఒక్కడే సన్నుడని చెప్పలేదు. ఓన్లీ ఒక్కడే సన్నుడని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే సిస్టర్ అవ్వచ్చు ఆర్ కజిన్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, కజిన్ అవ్వచ్చు. సిస్టర్ అన్న రాంగే, కజిన్ అన్న రాంగే. ఈ రెండింటిని మనం డిస్క్రైబ్ చేయలేం. బట్ ఒకటే ఆప్షన్లో సిస్టర్ ఆర్ కజిన్ ఉంటే దిస్ ఇస్ ద రైట్ వన్. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉండండి, ఇప్పుడు నా తాతగారి యొక్క కుమారునికి ఈమె కుమార్తె అంటే మా తాతగారికి ఇంకో సన్ ఉండొచ్చు కదా, ఆ సన్ యొక్క కొడుకు నేను అనుకుంటే నేను చెప్పిన సన్ యొక్క కుమార్తె ఆమె అవ్వచ్చు కదా, అప్పుడు మాకేమింది కజిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ సిస్టర్ అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేనప్పుడు, కజిన్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేనప్పుడు సిస్టర్ ఆర్ కజిన్ అంతే, సిస్టర్ ఆర్ కజిన్ ఈ రెండిట్లలో కంపల్సరీ ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్, నెక్స్ట్ Mahesh said she is the only daughter of my grandfather's my grandfather's only son. Then how is she related to Mahesh? How is she related to Mahesh? సో మహేష్ ఏమని చెప్తున్నాడంటే ఆమె మా తాతగారి యొక్క ఏకైక కుమారునికి ఏకైక కుమార్తె. ఆమె మా తాతగారి యొక్క ఏకైక కుమారునికి ఏకైక కుమార్తె. ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెంట్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మహేష్ అనేటువంటి ఏమని చెప్తున్నారు, ఫస్ట్ ఎవరు చెప్తున్నారో వాని దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మహేష్ ఏమని చెప్తున్నాడు, మహేష్ అనే వ్యక్తి ఏమని చెప్తున్నాడు అంటే మహేష్ యొక్క షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై, ఎవడైతే చెప్తున్నాడో, ఎవడైతే డిస్క్రైబ్ చేస్తున్నాడో, ఎవడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో, ఎవడైతే హింట్ ఇస్తున్నాడో వాన్నే పట్టుకోవాలి. మీరు డైరెక్ట్ షీ దగ్గరికి వెళ్ళొద్దు. మహేష్ ఇక్కడ మై, ఈ పాయింట్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం, దీన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మహేష్ గారి దగ్గర నుంచి వద్దాం. మై గ్రాండ్ ఫాదర్, మహేష్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్కి, మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ షీ ఈజ్ ద డాటర్ అంటే ఈమె డాటర్. ఇప్పుడు మొత్తం చదవండి.
షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మహేష్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. మహేష్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఇక్కడ మహేష్ యొక్క తాతగారికి ఒక్కడే కొడుకున్నాడు. ఆ ఒక్కడే కొడుకుకు ఏకైక కుమార్తె ఉంది. అంటే మహేష్ అనేటోడు కూడా మరి ఇది వీనికి ఏకైక కుమారుడు. ఓకేనా. అప్పుడు ఈ మహేష్కి ఈమె ఏమవుతుంది అండి, మహేష్కి అందులో ఉన్నాము ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా సిస్టర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మళ్ళీ కజిన్ కాదు, కజిన్ అనేది కాదు. ఎందుకంటే ఇంతకుముందు క్వశ్చన్లో ఓన్లీ సన్ అనలే, సన్ అన్నాడు అంతే. మా గ్రాండ్ ఫాదర్ సన్ అన్నాడు. ఈ క్వశ్చన్లో ఓన్లీ సన్ అంటున్నాడు. అందుకే ఆ క్వశ్చన్ చెప్పాక ఈ క్వశ్చన్ చెప్పాను. ఓకేనా. ఓన్లీ సన్ అన్నప్పుడు ఆ డిస్క్రైబ్ అనేది చేంజ్ అవుతుంది. ఓన్లీ సన్ అన్నప్పుడు డైరెక్ట్గా మన సిస్టర్ అని పెట్టచ్చు, డైరెక్ట్గా సిస్టర్. ఓన్లీ సన్ కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ సన్ అన్నారు కాబట్టి ఇంకొకడు ఉండే ఛాన్స్ లేదు. ఇంకా ఇంకొకడు ఉండే ఛాన్స్ లేదు. ఓన్లీ సన్ అన్నప్పుడు మాత్రం సిస్టర్ ఆర్ కజిన్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. రెండిట్లలో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా చూడాలి క్వశ్చన్స్ని. ఇంకోటి చూస్తే సో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ చూద్దాం ఒకటి. Rahul mother is the only daughter of Rahul's mother is the only daughter of Monica's father. Rahul's mother is the only daughter of Monica's father. Yes. How Monica husband related to Rahul. Yes, ఇది ప్రీవియస్ బిట్ అండి. సో క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి Monica's father. How is Monica husband related to Rahul? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. సో రాహుల్ యొక్క తల్లి, తెలుగులో చెప్పాలంటారు కదా, రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి, రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. ఆయన మౌనిక యొక్క భర్త రాహుల్కి ఏమవును? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూస్తే మనకి రాహుల్ మదర్ చూడండి, రాహుల్ మదర్ ఎవరో తెలీదు. రాహుల్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మౌనికాస్ ఫాదర్ అంట. Monica's father. Rahul mother is the only daughter of Monica's father. రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. నా యొక్క తల్లి మా అమ్మ యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. అంటే ఇప్పుడు రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క ఫాదర్కి ఏకైక కుమార్తె అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఇండైరెక్ట్గా రాహుల్ యొక్క మదర్ ఎవరు? మౌనికానే. ఓకేనా. ఇప్పుడు రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. సింపుల్. ఇప్పుడు మన మదర్ పేరు ఏ అనుకో, సపోజ్ ఇప్పుడు మా అమ్మ పేరు ఏ అనుకుందాం. ఓకేనా. నా యొక్క తల్లి ఏ యొక్క తండ్రికి ఏకైక కుమార్తె అంటే ఇట్ మీన్స్ ఏంటి? మా అమ్మ అన్నట ఆమె మా అమ్మ వాళ్ళ డాడీకి ఏకైక. ఆ ఇంటర్లింక్ ఏమంటున్నా అంటే మౌనిక ఆమె రాహుల్ యొక్క డైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. అంతే కదా. ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ ఫార్మాట్
సరే మీరు ఏదైతే వేస్తారో ఈ వచ్చినటువంటి ఫార్మాట్ మ్యాచ్ అవుతుందా చూడాలి. రాహుల్ యొక్క మదర్ ఎస్ మౌనిక అనుకుంటే మౌనిక ఫాదర్కి ఎక్కువ కుమార్తె అవుతుంది కదా. ఎస్ ఇప్పుడు ఇక్కడ మౌనిక హస్బెండ్ ఎవడైతే ఉంటాడో హస్బెండ్ ఆఫ్ మౌనిక హస్బెండ్ రాహుల్కి ఏమవుతాడు అన్న? మౌనిక హస్బెండ్ రాహుల్కి ఏమవుతాడు చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే రాహుల్ యొక్క మదర్ ఏమో మౌనిక, ఓకేనా. మరి రాహుల్ వాళ్ళ తల్లి యొక్క హస్బెండ్ అంటే ఈడేమవుతాడు? ఫాదర్ అవుతాడు, కంపల్సరీ ఫాదర్. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి? ఫాదర్. ఇక్కడ ఏంటి అంటే ఈ రిప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. రిప్లేస్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఓకేనా. క్రిటికల్గా ఇన్లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వెంటనే వస్తాయి, లేకపోతే మన తలకాయ తింటూ ఉంటాయి, ఓకేనా. అందుకే ఆ చదివేటప్పుడు ఫస్ట్ టైం చదివేటప్పుడే జాగ్రత్తగా చదివి రాహుల్ యొక్క మదర్ వేసుకో, మౌనిక యొక్క ఫాదర్కి ఏకైక కుమార్తె ఇలా రాసుకున్నాక ఒకసారి చూడు. అంటే రాహుల్ యొక్క మదర్ మౌనిక అయితే మరి ఎలా ఉంటుంది? ఎస్, రాహుల్ యొక్క మదర్ మౌనిక అయితే మౌనిక అలా ఫాదర్కి ఏకైక కుమార్తె. అంత సింపుల్గా వాడు మనకే చెప్తున్నాడు రాహుల్ యొక్క మదర్ మౌనికరా. ఆ మౌనిక యొక్క హస్బెండ్ అంటే ఎవరు మరి? మౌనిక యొక్క భర్త అంటే వీనికి ఫాదర్ అవుతాడు కదా. ఎస్, ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ విధంగా ఇస్తారండి సింబల్స్ విధంగా. P division Q means P is father of A. P is father of Q. P is father of Q. Next P plus Q means P is mother of Q. P means mother of Q. Next P minus Q means P is brother of Q. P is brother of Q. Next P star Q means P is sister of Q. P is sister of. ఇలా ఇస్తారండి. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమవుతుందంటే ఇఫ్ A plus B division C minus D, comma A related to D. ఓకే, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే సింబల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. P డివిజన్ Q అంటే మనకి డివిజన్ ఏం చెప్తుందంటే P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. ఇక్కడ వ్యక్తులు అనేది ముఖ్యం కాదండి, సింబల్స్ ముఖ్యం. ఇక్కడ P ప్లేస్లో Q ప్లేస్లో ఇంకెవరైనా ఉండొచ్చు, బట్ డివిజన్ అయినప్పుడు ఏ రిలేషన్? ఫాదర్ డివిజన్. ప్లస్ అయినప్పుడు ఏ రిలేషన్? మదర్ రిలేషన్. మైనస్ అయినప్పుడు ఏ రిలేషన్? బ్రదర్ రిలేషన్. స్టార్ అయినప్పుడు సిస్టర్ రిలేషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక సమీకరణం ఇస్తాడండి, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నీట్గా రాస్తున్నా. A ప్లస్ B డివిజన్ C మైనస్ D. ముందు దీన్ని మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ఈ T డయాగ్రామ్ వేస్తే మనకు వస్తుంది. ఫస్ట్ ఎలా చేయాలంటే సింబల్స్ చూడాలి నన్ను. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది కదా. ప్లస్ పక్కన ఎవరెవరు ఉన్నారు? A ప్లస్ B ఉన్నారు కదా. ప్లస్ పక్కన ఎవరు ఉన్నారు? A ప్లస్ B. సో ఈ రెండు చూడు, ఫస్ట్ A ప్లస్ Bని చూడు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ప్లస్ ఎక్కడ ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది కదా. ఎస్. ఇప్పుడు P ప్లస్ Q అంటే ఏంటి? P ప్లస్ Q అంటే P ఈజ్ ద మదర్ ఆఫ్ Q కదా. P ప్లస్ Q అంటే P ఈజ్ ద మదర్ ఆఫ్ Q. మరి ఇక్కడ ఒకవేళ A ప్లస్ B అనుకుంటే, ఓకేనా, A ప్లస్ B అనుకుంటే ఏమవుతుంది మరి? A ఈజ్ ద మదర్ ఆఫ్ B కదా.
ఎస్ అన్నాం. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి కదా. అంటే పీ ప్లస్ క్యూలో పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అంది. ఏ ప్లస్ బీలో ఏమైతే మరి ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సింపుల్గా ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ మనం అన్నిటినీ ఈ పీ ప్లస్ క్యూలో ప్రతిక్షేపించాలి. పీ ప్లస్ క్యూలో మనం అన్నిటిని ఏం చేయాలి, ప్రతిక్షేపిస్తూ చూడాలన్నమాట. సో నెక్స్ట్ ప్లస్ సింబల్ అయిపోయింది నాన్న, ప్లస్ సింబల్ అయిపోయింది. ఇంకొండే ఏంటి, డివిజన్. దాని పక్కన ఎవరు ఉన్నారు చూడాలి, క్రాస్. ఈ డివిజన్ పక్కన ఎవరు ఉన్నారు, బీసీ ఉన్నారు. బీసీ. పీ బై క్యూ అంటేనేమో పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. మరి బీ బై సి అంటే బీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి కదా. అంటే పీ ప్లేస్లో బి అనుకో, క్యూ ప్లేస్లో సి అనుకో. ఇక్కడ బీ ప్లేస్లో ఎవరు ఉంటారు, పీ ప్లేస్లో ఎవరు ఉంటారు, బి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. నెక్స్ట్ సి మైనస్ డి. ఇక్కడ మైనస్ ఉంది, నెక్స్ట్ సింబల్ ఏంటి, మైనస్. సో సి మైనస్ డి. సి మైనస్ డి. సి మైనస్ డి అంటే పీ ప్లేస్లో ఎవరు ఉంటారు, ఇప్పుడు పీ మైనస్ క్యూ అంటే సి మైనస్ డి. పీ మైనస్ క్యూ అంటే సి మైనస్ డి అనుకో. పీ ప్లేస్లో ఎవరు ఉంటారు, సి. క్యూ ప్లేస్లో ఎవరు ఉంటారు, డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సో సింపుల్గా సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. ఈ విధంగా వచ్చిందండి. సో ఒక్కసారి గమనిస్తే మనం ఏ ప్లస్ బి, ఫస్ట్ సింబల్ ఏంటి ప్లస్, ఫస్ట్ సింబల్ ఏంటి ప్లస్. ప్లస్ పక్కన ఎవరు ఉన్నారు, ఏ ప్లస్ బి ఉన్నారు కాబట్టి ప్లస్ దగ్గరికి వెళ్ళాం. ఏ ప్లస్ బి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే బి యొక్క తల్లి ఏ. నెక్స్ట్ సింబల్ ఏముంది, డివిజన్. బి మైనస్ సి. డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. బి డివిజన్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఎస్. నెక్స్ట్ సింబల్ ఏముంది, మైనస్. సి మైనస్ డి. దీన్ని ప్రతిక్షేపిస్తే, అనుకుంటే, ఇన్వాల్వ్ చేస్తే సి మైనస్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఇక్కడ మదర్ రిలేషన్. ఇక్కడ బి డివిజన్ సి అంటే ఏమైంది, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. అంటే బి అనే వ్యక్తి ఏమైండు, ఫాదర్ అయ్యండు. ఓకేనా. నెక్స్ట్ సి ఈజ్ ద, ఓకేనా. నెక్స్ట్ సి ఈజ్ ద, సి మైనస్ డి అంటే సి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సో ఈ విధంగా మనకు సింబల్స్ అనేవి, రిలేషన్స్ అనేవి రావడం జరుగుతున్నాను. వాడు ఫైనల్గా ఏమడుతున్నా అంటే డీకి ఏ మగును, డీకి ఏ మగును. డి ఇక్కడ ఉన్నారు, ఏ ఇక్కడ ఉన్నారు. డి యొక్క తండ్రి బి అనుకుంటే, డి యొక్క తండ్రి బి అంటే తండ్రి వల్ల అమ్మ ఏమవుతుంది, నానమ్మ. గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటారు. పేరెంట్స్ పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నాన్న వాళ్ళ సైడ్ని మనం ఏమంటాం, నానమ్మ అంటాం కదా, పెటర్నల్ గ్రాండ్ మదర్. దీన్ని మనం తెలుగులో అయితే నానమ్మ అని అంటాం, తెలంగాణలో నానమ్మ అంటారు, ఏపీలో జేజమ్మ అని అంటారు. ఓకేనా. సో నానమ్మ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కాబట్టి నానమ్మ, పెటర్నల్ గ్రాండ్ మదర్. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సింబల్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇందులో నెక్స్ట్ ఇఫ్ A star B division C minus D plus E లో A related to E. సో ఇక్కడ ఈ సమీకరణం, ఈ స్టేట్మెంట్ మనం పెద్దగా రాద్దాం. ఇక్కడ A స్టార్ B డివిజన్ C మైనస్ D ప్లస్ E అంతే కదా. ఎస్. ఇప్పుడు ఇందులో ఈ సమీకరణంలో
ఈ సమీకరణంలో ఈకి ఏ ఏమవుతుందో చూడాలి. ఈకి ఏ ఏమవుతుందో చూడాలి. ఇక మనం చూసుకుంటే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేస్తామో అలానే చేద్దాం. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఏముంది నాన్న? స్టార్. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఎవరు ఉన్నారో చూసుకో. ఇక్కడ ఏ స్టార్ బి. స్టార్ ఎక్కడ ఉంది? ఇక్కడ కింద ఉంది కదా. పి స్టార్ క్యూ. పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఏ స్టార్ బి అంటే ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. రైట్? ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. గుడ్. నెక్స్ట్ డివిజన్ సింబల్ ఉంది. ఏముంది? డివిజన్. బి డివిజన్ సి అంటే ఆ డివిజన్ పక్కకి ఏమేమి ఉన్నాయో ఆ సింబల్స్ కావాలి. డివిజన్ పక్కకి ఏమేమి ఉన్నాయి? బి ఉంది, సి ఉంది. ఎస్. ఇక్కడ ఏముంది? పి డివిజన్ క్యూ. ఓకేనా? పి డివిజన్ క్యూ. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. బి డివిజన్ సి అంటే ఏంటి? పి డివిజన్ క్యూ అంటే పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. బి డివిజన్ సి అంటే బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. మైనస్ పక్కన ఎవరు? సి ఉన్నారు, డి ఉన్నారు. మైనస్ ఎవరు ఉన్నారు? సి ఉన్నారు, డి ఉన్నారు. సో సి మైనస్ డి. పి మైనస్ డి. పి మైనస్ క్యూ అంటే ఏంటి? పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. పి మైనస్ క్యూ అంటే పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. మరి సి మైనస్ డి అంటే ఏమవుతుంది? సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. సారీ, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. నెక్స్ట్ డి ప్లస్ ఈ. నెక్స్ట్ ఏమైంది మళ్ళీ? డి ప్లస్ ఈ. నెక్స్ట్ సింబల్ అంటే ప్లస్ కాబట్టి డి ప్లస్ ఈ డైరెక్ట్ చెప్పేసిన. ప్లస్ సింబల్ కాబట్టి డి ప్లస్ ఈ. పి ప్లస్ క్యూ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఇక్కడ డి ప్లస్ ఈ అంటే డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ. ఓకేనా? ఇప్పుడు ఈ ఈకి ఏ ఏమవుతుంది అంటున్నాడు. ఈకి ఏ ఏమవుతుంది అంటున్నాడు. ఏ జనరేషన్లో ఉంది మరి? ఫస్ట్ జనరేషన్ లేదు. అంటే ఖచ్చితంగా ఈ వాళ్ళ అమ్మ ఎవరు? డి. డి వాళ్ళ నాన్న ఎవరు? బి. అంటే ఇట్ మీన్స్ వాళ్ళ తాతయ్య వాళ్ళ అత్తమ్మ అవుతుంది. వాళ్ళ తాతయ్య వాళ్ళ అత్తమ్మ అంటే గ్రాండ్ ఆంట్. వాళ్ళ తాత వాళ్ళ సిస్టరే కదా. బి అనేటోడు ఏమవుతాడండి? ఈకి తాత అవుతాడు. తాత వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది? అత్త అవుతుంది. ఇప్పుడు మన నాన్న వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది? మన నాన్న వాళ్ళ సిస్టర్ అయితే ఏమవుతుంది? అత్తమ్మనే అవుతుంది. మరి మన నానమ్మ వాళ్ళ మన తాతయ్య వాళ్ళ సిస్టర్ కూడా పెద్దత్త, అట్లా ఆ విధంగా అంటారు. ఓకేనా? మామూలుగా చెప్పాలంటే ఈ జనరేషన్లో ఉందనుకోండి, మన నాన్న వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది అంటే అత్తమ్మ అవుతుంది. ఇది మన తాత వాళ్ళ సిస్టర్ అంటే ఇంగ్లీష్లో గ్రాండ్ ఆంట్ అంటారండి. గ్రాండ్ ఆంట్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ లెక్క గ్రాండ్ ఆంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫాదర్ మీద వాళ్ళ ఫాదర్ ఉంటే ఏమంటాం? గ్రాండ్ ఫాదర్ అంటాం. మన మదర్ మీద వాళ్ళ మదర్ ఉంటే ఏమంటాం? గ్రాండ్ మదర్ అంటాం. ఎగ్జాక్ట్గా మన అత్త మీద ఇంకో ఆమె ఉంటే గ్రాండ్ ఆంట్ లాగా ఉంటే ఆంట్ అంటాం. ఓకే? ఇది ఎప్పుడు స్టేట్ వర్స్ అండి. అంటే ఇందులో ఫాదర్లు, మదర్లు, గ్రాండ్ ఫాదర్లు, గ్రాండ్ మదర్లు ఉంటారు. ఇది పక్కన వరుస. అంటే ఇక్కడ ఏంటంటే ఫాదర్ సిస్టర్ ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. అంతేనా? ఇక్కడ మీదికి పోతే గ్రాండ్ ఫాదర్లో సిస్టర్ ఏమవుతుంది? గ్రాండ్ ఆంట్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మన స్టేట్ వర్స్లో ఎలాంటి ఇబ్బందులు ఉండదండి. కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు ఇబ్బంది. అంటే మన నాన్న వాళ్ళ చెల్లెనేమో ఆంట్ అంటాం మనం. మన నాన్న వాళ్ళ సిస్టర్ని ఏమంటాం? ఆంట్ అంటాం. మరి మన తాతయ్య వాళ్ళ సిస్టర్ని ఏమంటాం? గ్రాండ్ ఆంట్. ఇప్పుడు మన డాడీకి అయింది అనుకోండి, ఆంట్ అవుతుంది ఆమె. ఇప్పుడు మన తాత వాళ్ళ సిస్టర్ మన డాడీకి ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. అదే మనకైంది అనుకోండి, గ్రాండ్ ఆంట్ అవుతుంది. ఓకేనా? గ్రాండ్ ఆంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇది ఎప్పుడు బ్లడ్ రిలేషన్లో ఇది ఒకటి స్టేట్ రిలేషన్ వేరే ఉంటుంది, ఇలా క్రాస్ రిలేషన్స్ వేరే ఉంటాయండి. ఓకేనా? మళ్ళీ కిందికి వెళ్తే స్టేట్ రిలేషన్ వేరే ఉంటుంది, మళ్ళీ ఇటు క్రాస్ రిలేషన్స్ వేరే ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ విధంగా ఉంటాయి. బ్లడ్ రిలేషన్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. ఎస్. సో స్ట్రేట్గా క్రాస్గా ఫాదర్ మీద గ్రాండ్ ఫాదర్, మదర్ మీద గ్రాండ్ ఫాదర్. ఎస్, ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది క్వశ్చన్స్. ఓకే, గుడ్ క్వశ్చన్ అండి ఇది, గ్రాండ్ అంటే.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మంచి క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ shows that A is aunt of E. A is aunt of E. A is aunt of E. తెలుగులో చెప్పాలంటే ఈ క్రింది వాణిలో వేటిలో ఈకి ఏ అత్త ఆగున అంటున్నాడు. అంటే ఆప్షన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆప్షన్ అండి A minus B plus C by D star E, first option. So second option A star B by C star D minus E. Third option A division B star C plus D minus E. So fourth option A plus B minus C star D by E. Star D by E. సో క్వశ్చన్లో అడిగే విధానం మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పటిదాకానేమో మనకి ఆ సమీకరణాలు ఇచ్చి, ఓకేనా, వీటినిచ్చి ఏ రిలేషన్ కనుక్కునేవాడు, ఓకేనా, అంటే మీద స్టేట్మెంట్ సమీకరణాలు ఇచ్చి కింద రిలేషన్ కనుక్కునేవాడు ఒక ఇద్దరి మధ్య. బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే రిలేషన్ వాడే ఇచ్చిండు. ఈకి ఆంట్ కావాలి, ఈకి ఏ ఆంట్ కావాలి, మరి ఇది చేస్తే అవుతుందా, ఇది చేస్తే అవుతుందా, ఈ సమీకరణం చేస్తే అవుతుందా, ఈ సమీకరణం చేస్తే అవుతుందా. సో రివర్స్లో వచ్చాడండి క్వశ్చన్. వాడు రివర్స్లో వస్తే మనం కూడా రివర్స్లోనే వెళ్దాం. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుందంటే, దీనికి డయాగ్రామ్ వేసుకొని చూడడం, దీనికి డయాగ్రామ్ వేసుకొని చూడడం, దీనికి డయాగ్రామ్ వేసుకొని చూడడం, దీనికి డయాగ్రామ్ వేసుకొని చూస్తే ఒక క్వశ్చన్కి 5 నిమిషాలు వేసుకున్నా ఒక 20 నిమిషాలు పోతుంది, ఓకేనా. దీనికి ఒక 3 నిమిషాలు వేసుకున్నా కానీ 4 మూలలో 12 నిమిషాలు పోతుంది. ఒక మార్క్ కోసం 12 నిమిషాలు, అది వేస్ట్ అండి. దీన్ని మనం సింపుల్గా 1 నిమిషాల్లో కూడా వేయచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ వాడు ఏమంటున్నాడు, ఏ ఈజ్ ఆంట్ ఆఫ్ ఈ. ఏ అనే వ్యక్తి ఈకి ఏం కావాలి, ఏ అనే వ్యక్తి ఈకి ఏం కావాలి, ఆంట్ కావాలి. ఎస్, ఈకి ఏ అనే వ్యక్తి ఆంట్ కావాలి. ఆంట్ అంటే నేను క్రాస్లో రాస్తున్నా, మమ్మీ అయితే స్టేట్లో ఉంటుంది క్రాస్, ఇక్కడ ఆంట్ అని ఇలా రాస్తున్నా. ఎస్, ఏ అనే వ్యక్తి ఈకి అత్తమ్మ కావాలి. అంటే ఈ యొక్క జెండర్ ఏంటి, ఏ యొక్క జెండర్ ఏంటి, కంపల్సరీ ఫీమేలే కదా. ఎస్, ఇప్పుడు ఈకి ఏ అత్తమ్మ కావాలంటే ఏ ఖచ్చితంగా ఫీమేల్ జెండర్ అయ్యే ఉండాలి, అంటే ఆడవారు అయ్యి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మీరు మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ చూడనా, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి ఇక్కడ రాసుకో, ఏ మైనస్ బి ఇక్కడే ఉందిగా, పి మైనస్ బ్రదర్ ఆఫ్ క్యూ కదా. అంటే ఈ సమీకరణంలో ఏ అనే వ్యక్తి బికి ఏమవుతున్నాడు, బ్రదర్ అవుతున్నాడు. ఏ అనే వ్యక్తి బికి ఏమవుతున్నాడు, బ్రదర్ అవుతున్నాడు. మనకేం కావాలి, ఏ అనే వ్యక్తి ఫీమేల్ కావాలి. మరి ఇక్కడ ఏమవుతున్నాడు, మేల్ అవుతున్నాడు కదా. సో ఇదేమవుతుంది, ఇది అవసరం, ఇది రానే రాదు మనకి. ఎస్, నెక్స్ట్ ఏ స్టార్ బి, ఏ స్టార్ బి, ఇక్కడ పి స్టార్ క్యూ దగ్గర రాసుకో, ఏ స్టార్ బి. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ ఈ సెకండ్ దాంట్లో ఏ అనే టైం బీకి ఏమవుతుంది, చెల్లె అవుతుంది, అంటే సోదరి అవుతుంది. సో ఏ ఖచ్చితంగా ఏమవుతుంది, ఫీమేల్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఇందులో మనకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏ డివిజన్ బి, ఏ డివిజన్ బి, ఇక్కడ ఎక్కడ ఉంది డివిజన్, ఇక్కడ ఏ డివిజన్ బి. పి డివిజన్ క్యూలో పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ, ఏ డివిజన్ క్యూలో ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏమవుతున్నాడు, ఫాదర్ అవుతున్నాడు కదా. మనకి ఏం కావాలి, జెండర్ ఫీమేల్ కావాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ పి ప్లస్ క్యూ దగ్గర ఏ ప్లస్ బి రాసుకుంటే ఏ ఈజ్ ద ఏమవుతున్నాడు, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ ఈ సమీకరణంలో స్టార్టింగ్లో ఏ బీకి ఏమవుతున్నాడు, మదర్ అవుతున్నాడు, ఓకేనా.
రైట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఈకి ఆంటీ కావాలి. ఏ అనే వ్యక్తి ఈకి ఆంటీ కావాలి అంటే ఈ ఖచ్చితంగా ఫీమేల్ అయి ఉండాలి. మనకిచ్చినటువంటి ఈ 4 సమీకరణాలలో ఏ ఫీమేల్ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటి సమీకరణాలు ఎన్ని ఉన్నాయి? 4 కేవలం 2 ఉన్నాయి. మనం వితౌట్ పెన్తో అంటే చూసి కూడా చెప్పేయచ్చు, మీకు అర్థం కానీ ఇక్కడ రాసే కానీ చూసి కూడా మనం 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. వాడు క్వశ్చన్ని రివర్స్లో అడిగితే మన అటెంప్ట్ కూడా క్వశ్చన్ రివర్స్లోనే ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్గా వాడు రివర్స్లో అడిగిండు, మనం డైరెక్ట్ స్ట్రేట్గా పోకుండా రివర్స్గా వచ్చినాం. రివర్స్ వచ్చి 2 ఆప్షన్స్ లేపేసినాం. ఇంకా మనకు మిగిలిన 2. ఫస్ట్ దీన్ని చూద్దాం. ఇక్కడ ఏముంది నాన్న? దీన్ని కదా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఏముంది? స్టార్ ఉంది. స్టార్ పక్కకు ఎవరెవరు ఉన్నారు? ఏ స్టార్ బి అంటే ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బిఏ కదా. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఏ స్టార్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బిఏ కదా. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. నెక్స్ట్ సింబల్ ఏముంది? డివిజన్. నెక్స్ట్ సింబల్ ఏముంది? డివిజన్. డివిజన్ పక్కన ఎవరెవరు ఉన్నారు? బీసీ. బి డివిజన్ సి అంటే ఏంటి? బి. బి డివిజన్ సి అంటే బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఎస్, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. నెక్స్ట్ సి స్టార్ డి. సి స్టార్ డి అంటే ఏంటి? సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఓకే. నెక్స్ట్ మైనస్ ఉంది. మైనస్ అంటే డి మైనస్ సి. డి మైనస్ సి అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా. పి మైనస్ క్యూ అంటే డి మైనస్ సి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. మనకి ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ వచ్చింది. ఓకేనా? ఈ విధంగానే వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఈ అనే వ్యక్తి అంటే ఏ అనే వ్యక్తి ఈకి అత్తమ్మ అవుతుందా లేదా కావాలి. ఈ ఇక్కడ ఉన్నాడండి. ఈ యొక్క తండ్రి ఎవడండి? బి. ఈ యొక్క తండ్రి బి. బి యొక్క సోదరి ఎవరు? ఏనే కదా. అంటే ఈ యొక్క తండ్రి బి, వాళ్ళ తండ్రి వాళ్ళ సిస్టర్ ఎవరు? ఏ. అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి ఈకి అత్తమ్మ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఛాన్స్ ఉండడం కాదు, కంపల్సరీ అత్తమ్మనే అవుతుంది. అంతే కదా. ఈ యొక్క తండ్రి బి. బి వాళ్ళ సిస్టర్ ఎవరు? ఏ. ఖచ్చితంగా అత్తమ్మనే అవుతుంది. ఓకేనా? మీరు డౌట్ ఉంటే దీన్ని సాల్వ్ చేయండి. ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే మీకు వస్తుందో రాదో చూడండి. ఓకేనా? ఖచ్చితంగా సెకండ్లో వచ్చింది కాబట్టి 4th రాదు. ఓకేనా? సో ఇక్కడ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సింబల్స్ ఇచ్చి అడగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 1-2 మార్కులు అయితే వాడు స్ట్రేట్గా అడుగుతాడో స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు. వాడు రివర్స్లో అడిగితే మనం కూడా రివర్స్లోనే అడగాలి. ఎందుకంటే వాడు రివర్స్లో అడిగేది ఎందుకంటే మన టైం వేస్ట్ చేయడానికి మాత్రమే. మనం కూడా ఆ టైం ఉంటుంది. ఓకేనా? టైం సేవ్ చేసుకుంటే అటెంప్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఈ యొక్క ఫాదర్ బి. బి యొక్క సిస్టర్ ఏ. ఎస్. సో క్వశ్చన్స్ని ఈ విధంగా మనం అటెంప్ట్ చేస్తూ ఉండాలి. రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ బాగా ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఈ విధంగా అడిగేటటువంటి ఛాన్స్ అవుతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలా. ఓకేనా? ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ సపోజ్ ఇక్కడ బి ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ ఈ మేల్ కావాలనుకో, ఇక్కడ ఏ మేల్ని కావాలనుకుంటే అప్పుడు నువ్వు దేని ఎలిమినేట్ చేస్తావు? సెకండ్ని ఎలిమినేట్ చేస్తావు, 4th ఎలిమినేట్ చేస్తావు, 3rd అండ్ 1ని రేస్లో ఉంచుతావు. 3rd అండ్ 1ని రేస్లో ఉంచడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇలాంటి క్వశ్చన్లో నీకు జెండర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ తీసుకొని మరి ఇచ్చినటువంటి సమీకరణంలో ఆ జెండర్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. కంపల్సరీ మ్యాచ్ అవ్వదు. ఒక 2 అన్న అవ్వవు. ఆ 2ని తీసేసి మిగతా 2 మీద. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లడ్ రిలేషన్ అండి. సో చాలా నీట్గా అన్ని మోడల్స్ అయితే చూసాం. మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకా మోర్ క్వశ్చన్స్. ఓకే రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బ్లడ్ రిలేషన్స్. అన్ని మోడల్స్ కవర్ చేసాం మనకి. సో చాలా జాగ్రత్తగా 3rd జనరేషన్ని, 2nd జనరేషన్ని, 1st జనరేషన్ తీసుకోవాలి. ఓకేనా? సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, స్టేట్ రిలేషన్ ఉంటుంది. ఫాదర్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. క్రాస్ రిలేషన్ ఉంటుంది. గ్రాండ్ ఆంట్ అది. ఇటు క్రాస్ రిలేషన్ ఉంటుంది. అంకుల్, గ్రాండ్ అంకుల్ అని. మళ్ళీ కిందికి వెళ్తే ఇది స్టేట్ రిలేషనే. సన్, డాటరు, గ్రాండ్ డాటర్. ఇటు పక్క పంట వెళ్తే కోడళ్ళు, ఇటు పక్కకు పోతే అల్లుళ్ళు. ఓకేనా? సింపుల్. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను ఆంట్ అనగానే ఎలా రాశాను? దాని మీద రాయకుండా ఇలా రాయలేదు, ఇలా రాశాను.
ఇలా రాస్తే ఓకే ఇది క్రాస్. అదే మదర్ అయింది అనుకోండి, డైరెక్ట్ స్ట్రేట్గా రాస్తాను కదా. సో చిన్న చిన్న థింగ్స్ కూడా మనని ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అందుకే ఆ చిన్న థింగ్స్ని అలానే ఉంచాలి. స్ట్రేట్ అంటే సమ్ టైమ్స్ మదర్లా ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఇలా క్రాస్లో పెట్టామనుకో ఓకే మదర్ కాదు, ఇట్ మీన్స్ ఆంట్ అని. చిన్న చిన్న థింగ్స్ కూడా మనని సేవ్ చేస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి. అందుకే దేన్ని కూడా మనం వదిలిపెట్టొద్దు. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక న్యూ టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.